లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనం నుంచి చదువుకుందాం. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. బాప్తిస్మిచ్చి యోహాను ఇంకా గర్భం నుంచి బయటికి రాకమునుపే దేవుని బట్టి ఆనందించగలిగినటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడని, యేసయ్య ముక్కు ముఖం తెలియకపోయినా, యేసయ్య కార్యాలు వినకపోయినా, యేసయ్య ఎవరో చూడకపోయినా, ఒక ప్రసంగం వినో, ఒక బైబిల్ చదివో, ఒక చర్చికి పోయో యేసుని తెలుసుకున్న వ్యక్తిగా కాకపోయినా, తల్లి గర్భములో పిండముగా ఉన్న ఈ యోహాన్ యేసయ్యని బాగా ఎరిగి ఉన్నాడు. యేసయ్య అంటే ఎవరో యోహాను బాగా తెలుసుకున్నాడు. కీన్లీ, చాలా స్పష్టంగా యేసు ఎవరో యోహానుకు అర్థమయ్యాడు. ఈ దినాలలో మనము కూడా యోహాను వంటి వారముగా ఆనందించగలిగిన వ్యక్తులంగా మార్చబడాలంటే మనకి కూడా యేసయ్య అంటే ఎవరో సంపూర్ణంగా అర్థమగునుగాక. నీకు యేసు తెలిస్తే ప్రతి నిమిషం సంతోషంగా ఉంటుంది. యేసయ్య ఎవరో నీ హృదయానికి అర్థమైన నాడు, యేసు ఎవరో నువ్వు తెలుసుకున్న నాడు నీ జీవితం చాలా సంతోషమయంగా మిగిలిపోతుంది. ఈ యోహాను గురించే కొన్ని మాటలు చెప్పి మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఈ యోహాను సంగతి మత్తయి సువార్త దగ్గరికి అందరం వద్దాం. ఈ రాత్రి మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తం యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించే. యోహాను ఒక బలమైనటువంటి దైవజనుడు, దేవుని బూర, దేవుని భయముతో బ్రతుకుతున్న ఒక సాధనం, దేవుని ప్రతినిధి. యోహాను కదిలితే యోహానులో నుంచి ఆ కాలంలో ఉన్న ప్రజలు యేసునే చూచారు. అటువంటి వాడు నోరు తెరిచి హేరోదుతోనే మాట్లాడి హేరోదును గద్దిస్తున్న, బాయ్ పద్ధతి బాగలేదు, మార్చుకోవాలి, నీ విధానం నచ్చలేదు. ఆ పిల్లికి సంబంధించినటువంటి ఆ వ్యక్తిని, ఆమెనేంటి నువ్వు ఉంచుకున్నావు? అరే అది క్రమం కాదురా, అక్రమం. క్రమంగా బ్రతకాలి, పాపం ఉండకూడదు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి, మారు మనసు పొందు, ప్రభు కొరకు బ్రతుకు, దేవుని రాజ్యం సమీపించింది ప్రకటిస్తున్నాడు. మనుషుల ముఖాలను చూసి కాక దేవుని వైపు చూసి సేవ చేస్తున్నాడు. వాడు ఎటువంటి వ్యక్తి అయినా దేవుని మాటను దేవుని మాటగా ప్రకటించగలిగిన ధైర్యం కలిగిన వాడు బాప్తిస్మిచ్చి యోహాను. దేవుడు చెప్పిన మాటను, అక్రమమైన జీవితం గురించి తనకి తెలియజేస్తే దాని నిమిత్తం యోహానును పట్టుకొని ఏం చేశారంట? బంధించి చెరసాలలో వేయించారు. చూసారా మాట? 14వ అధ్యాయం ఎన్నో వచనం అది? 4వ వచనం చూడండి. యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించుండెను. ఆయన్ని కట్టేస్తున్నప్పుడు
బంధిస్తున్నప్పుడు ఎందుకు కట్టేస్తున్నారు? అంటే ఇట్లా చెప్తే బంధిస్తారా? ఓకే వద్దులే, తెలుసు తెలియక అన్నాలే అన్నాడా? నేను అనవసరంగా నాకెందుకయ్యా ఎవరెట బతికితే నా బతుకు నేను బతుకుతున్నా అంతే చాలు అన్న మాటలు యోహాను నోట వచ్చాయా? ఈ లోకంలో ఎట్ట బతకాలి అని తెలుసుకున్నవాడు కాదు యోహాన్. ప్రాణాన్ని ఎట్లా కాపాడుకోవాలని తెలుసుకున్నవాడు కాదు యోహాన్. మాటలు కొంచెం జాగ్రత్త పడితే ఇంకా కొంత ఎక్కువ కాలం బ్రతకచ్చని కోరుకున్నవాడు కాదు యోహాన్. యోహానుకి తెలిసింది ఒకటే, మనము బ్రతికినా చచ్చినా ఇక్కడున్న ప్రజలందరూ ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచిన బిడ్డలుగా మార్చబడాలి. అందరూ సిద్ధపడాలి. ప్రతి ఒక్కడిలో సిద్ధపాటు కనపడాలి. వాడు రాజు అయినా ఇంకొకడైనా. ఆ భారంతో ప్రకటిస్తే బంధిస్తుంటే మౌనంగా ఉన్నాడు. దేనికి బంధిస్తున్నారు? తప్పు చేశాడా? తప్పుగా మాట్లాడా? తప్పైన ప్రవర్తన యోహానులో కనిపించిందా? యథార్థంగా మాట్లాడినందుకు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు, దేవుని చిత్తానుసారంగా బ్రతకమని బోధించినందుకు యోహానును బంధించారు. ఈ కాలంలో యథార్థంగా నువ్వు ప్రభు కొరకు బ్రతికితే నిన్ను కూడా బంధిస్తారు. యోహాను బంధించి ఎక్కడేశారంట? ఓకే చదువుతాం. 5వ వచనం. అతడు ఇతన్ని చంపకూరని గాని జనసమూహం ఇతన్ని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రజలందరూ అతడు ఒక ప్రవక్త అని నమ్మారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రజల దృష్టిలో యోహానుకి ఎంత మంచి ఒక అత్యద్భుతమైన జీవితం ఉందో చూడండి. ఒకవేళ పొరపాటున యోహాను జోలికి వెళ్తే ప్రజలు తిరగబడతారు. ప్రజలు తిరగబడితే ప్రభుత్వం కూలిపోతే సింహాసనం ఉండదు. సింహాసనం ఉండాలంటే ప్రజల ముందు బ్రతికిచ్చినట్టు చెయ్యాలి అని చెప్పి ఆయనప్పుడు చంపకుండా అట్లా విడిచిపెట్టాడు. ఓకేనా? అయితే ఏం జరిగిందో చూడండి. 6వ వచనం. అయితే హేరోదు జన్మ దినోత్సవము వచ్చినప్పుడు హేరోదియు కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. హల్లెలూయా చెప్పండి. ఇంత విడ్డూరమైనటువంటి కోరిక ఎక్కడన్నా మీరు చూసారా? మానభంగాలు చేసిన వాడి తలని ఇంకా అంతే ఉంచారు. ప్రపంచంలో, భారతదేశంలో అన్యాయంగా ప్రవర్తిస్తున్న రాజకీయ నాయకులు సైతం బాగానే ఉన్నారు. అన్యాయంగా బ్రతికిన వాడిని బ్రతకనిస్తున్నారు, బెయిల్ ఇస్తున్నారు, బయటికి తీసుకొని వస్తున్నారు. ఇంకా నార్త్ ఇండియాలో దేవుని సేవకులు చెరసాలలోనే మిగిలిపోయి ఉన్నారు. ఎన్నో దేశాల్లో, అరబ్ దేశాల్లో సువార్తను ప్రకటించడానికి దేవుని మాటగా తీసుకొని పోయి వారికి దేవుని మాటను పంచినందుకు వారు చెరసాలలో మగ్గుతున్నారు. భార్యకి, పిల్లలకి, కుటుంబాలకి దూరం అయిపోయి, సరి అయిన తిండి లేక, వేసుకునే వస్త్రం లేక ఆ చిన్న గదిలోనే కుమిలిపోతున్నారు ప్రభు కొరకు బ్రతకాలని. ఒక్క చిన్న మాట మాట్లాడితే వాళ్ళు బయటకు వస్తారు. ఒక్క చిన్న ఒప్పుకోలు చేస్తే వాళ్ళు ఆ శిక్ష నుంచి బయటికి తప్పించబడతారు. చెరసాలలో వేయించి ఈయన ఇక్కడ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఆయన బిడ్డ డ్యాన్స్ చేసింది. ఆ పిల్లకు కోరిక కోరింది. ఏమన్నదంటే, నీకేం కావాలో కోరుకొని అన్నాడు. దానికి కామెంట్ అది, నాకు బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కావాలి. ఒక మాట మీరందరూ నాకు చెప్పాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చి అప్పటికి కల్వారి శిలువలో చనిపోయాడా? మీరు మాట్లాడాలా అట్లా కాదు. యేసు ప్రభు కల్వారి శిలువలో మరణించాడా? ఈ లోకానికి అప్పటికే వచ్చాడా? ప్రాణం పెట్టాడా? కల్వారి శిలువలో త్యాగం జరిగిందా? శిలువను మోసాడా? కొట్టబడ్డాడా? ఈడ్చబడ్డాడా? చనిపోయాడా? పునరుత్థానుడి తిరిగి లేచాడా? ఇవన్నీ జరిగాయా? ఏమి జరగకుండానే యోహాను
ప్రభు కొరకు మరణించాడా? ఏం తెలియకుండానే యోహాను తన ప్రాణాన్ని ప్రభుకు అప్పగించాడు. ఈరోజు నీకు బైబిల్ తెలుసు, సేవకుల కష్టం చూస్తున్నా, దేవుని వాక్యం వింటున్నా, ప్రతి వారం దేవుని సన్నిధికి వస్తున్నా, ఎన్నో మాటల చేత ఊరడించబడుతున్నా, వాక్యం విన్నప్పుడు పొంగిపోతున్నా, తర్వాత వారమంతా నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నా. ఇప్పటికీ యేసయ్య సిలువకు శత్రువుగానే బ్రతుకుతున్నావు, కానీ యేసయ్య కొరకు బాణార్పణంగా పోయబడాలన్న ఆ ఆత్మీయత నీకు ఇంకా రాలా. బికాజ్ నీకు యేసు ఎవరో ఇంకా తెలియలేదు. బట్ జాన్ ద బ్యాప్టిస్ట్ నోస్ హూ ఈజ్ జీసస్. కానీ బాప్తిసం ఇచ్చి యోహానుకు మాత్రం యేసు ఎవరో తెలుసు. హీ నోస్. ఆమె కోరింది, నాకు వాడి తల కావాలి అన్నది. ఏం జరిగిందో చూద్దాం. అదే అధ్యాయం ఎంత చదువుతున్నాను నన్ను? 9వ వచనం. 9. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనముకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి 10వ వచనం అందరం కలిసి అయితే బాగుంటుంది. చూడండి, అందరు 10వ వచనం తీయండి. తీసారా? 14వ అధ్యాయం. బైబిల్ అందరు తీయాలా? మీరు పాకిస్తాన్లో ఉంటే బైబిల్ ముట్టుకోమాకండి. భారతదేశంలోనే ఉన్నాం, కాల్ చేస్తారు మిమ్మల్ని ఎవరన్నా. బైబిల్ తెరవాలి మీరు. సౌదీ అరేబియా దేశంలో ఉన్నట్టు చేస్తాను నేను చాలామంది. 14వ అధ్యాయం 10వ వచనం చదువుదాం అందరం. 10. బంట్రోతును పంపి చెరసాలలో యోహాను తల. వాట్ హ్యాపెన్? ఒక బంట్రోతును పంపించి యోహాన్ దగ్గరికి పంపారు. ఒక బంట్రోతుని యోహాన్ లాక్ ఓపెన్ చేస్తున్నాడు. చెరసాలలో ఉన్నాడు. ఓపెన్ చేస్తుంటే ఆ బంట్రోతే యోహాన్ను చూసి ఆశ్చర్యపడి ఉంటాడు. యోహాన్కి చెప్తూ ఉంటాడు, అయ్యా నీకు ఒక పని చేయటానికి నేను వచ్చాను. ఇది రాజాజ్ఞ, రాజు చెప్పింది నేను చెయ్యాల. ఏం చెప్పాడు? నీ తలను నరకమని చెప్పాను. నా తల లెట్ ఇట్ బే, నరుకో. ఒకసారి మీరు ఆలోచన చేయండి. యోహాను తలను తీసి నరకటానికి ఒక ముద్ద మీద పెట్టాలిగా, లేకపోతే ఇటు పక్కకన్నా ఇట్లా ఉండమని అన్నానాగా, లేకపోతే ఇట్లనే నిలబడి నువ్వు నిలబడు, నేను నీ మెడను నీ తలను నరుకుతానని చెప్పాలిగా. ఆ మాట విన్నప్పుడు యోహాన్ ఏమని ఆలోచన చేసి ఉంటాడు? యోహాన్ తలంపులో మెదిగిన ఆలోచన ఏంటి? ఏమనుకొని ఉంటాడు? ఇప్పుడు తల తెగ నరకబడితే, ఇంతటితో జీవితం ముగించబడితే, ఇంత చిన్న వయసులో ఇంత త్వరగా చనిపోవడం అవసరమా? నా తల్లి ఎందుకు నరికిచ్చేది? నేనే వస్తాను పద రాజు దగ్గరికి, నేను మాట్లాడతాను, తర్వాత నరుకుతారో లేదో అప్పుడు చూద్దామని చెప్పి వచ్చి రాజీ పడ్డాడా? దేవుని కొరకు నిలబడ్డాడా? ఏమంటే బికాస్ ఆయనకి యేసు ఎవరో నేను నీకు 5 నిమిషాలు చంపేస్తానంటే నీ గుండె ఎట్లా కొట్టుకుంటుందో సార్ ఆలోచించే. 5 మినిట్స్లో నువ్వు చచ్చిపోతావని డాక్టర్ గారు చెప్పారు. బెడ్ మీద ఉన్నావు, నిన్ను నరకద్దు, ఏం చేయొద్దు, నువ్వు చస్తావు అంతే అని చెప్పాడు డాక్టర్ గారు. ఎట్లుంటుంది నీ మైండ్ అంతా? నరాలు తెగిపోయేంత టెన్షన్ కదా. అందరు గుర్తొస్తూ ఉంటారు. ఏది నా బ్రతుకు చివరికి ఇట్లా అయిపోయిందని కళ్ళెం బట్టి నీళ్ళు ఆటోమేటిక్గా పట 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 రాలిపోతాయి. బట్ యోహాన్ డిడ్ంట్ క్రై. యోహాన్ ఏడవలేదు, యోహాన్ దుఃఖపడలేదు,
యోహాను అడుగు వెనకడుగు వేయలేదు. యోహాను తల దేవుని కొరకు నరకబడింది ఆయన నామాల. ఒక మాట మీరు చెప్పండి, తలకే నరికేశారు, రక్తమంతా కారుతుంది, మొండెవిడి పడిపోయింది. యోహాను తలకి బరువు ఎక్కువ కదా. యోహాను తలలో యేసయ్య ఉన్నాడు, యోహాను హృదయంలో యేసయ్య ఉన్నాడు, యోహాను జీవితంలో యేసయ్య ఉన్నాడు. అందుకోసం యోహాను ప్రభు కొరకు పానార్పణంగా పోయబడ్డాడు. దానికోసం యేసయ్యకి ఆ వార్త అందితే యేసయ్య ఏకాంతంగా వెళ్ళిపోయాడంట. 14వ అధ్యాయం 11 నుంచి చూద్దాం. వాడు అతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను. అంతటి యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. యేసు ఆ సంగతి వినండి అందరూ, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. ఎందుకు ఏకాంతంగా యేసయ్య ఎందుకు వెళ్ళాడు? ఆయన వెళ్ళి ఏం చేసి ఉంటాడు? ఆ విషయం వింటే ఎందుకు అందరితో ఉండలేకపోయాడు యేసయ్య? ఆ విషయం వినగానే ఎందుకు తట్టుకోలేకపోయాడు యేసయ్య? వై హీ వెంట్ ఎలోన్? ఎందుకు వెళ్ళిపోయాడు? యోహాను మరణం అంత శ్రేష్టమైంది. యోహాను చావు యేసయ్యను కూడా ప్రభావితం చేసింది. యేసయ్య కూడా ఆలోచన చేయగలిగిన ఒక అత్యద్భుతమైన జీవితాన్ని యోహాను ప్రభు కొరకు జీవించగలిగాడు. ఎన్ని మందిరాలు కట్టాడు యోహాన్? ఎన్ని మందిరాలు అండి కట్టింది? ఎన్ని బ్రాంచీలు ఉన్నాయి యోహాన్ అయ్య గారికి? మెయిన్ చర్చ్ ఎక్కడ? క్యాంపస్ ఎంత? ఎన్ని వెహికల్స్ ఉన్నాయి క్యాంపస్లో అయ్య గారికి? మరి చేసిన సేవ ఏంటి? ఆయన ముగింపు ఏంటి? చచ్చేదాకా దేవుని కొరకే నిలబడ్డా? ప్రాణం పోతున్న ప్రభు కొరకే హతసాక్షిగా మార్చబడటానికి సిద్ధపడ్డా? ఒక మాట అడుగుతున్న మిమ్మల్ని, మీరు చేస్తున్న ఈ భక్తి రేపు కడ వరకు కొనసాగిస్తారా? మీ జీవిత కాలం అంతా, మీ ప్రాణము పోయేంత వరకు, గొంతులో ఈ జీవం ఉన్నంత వరకు ప్రభువు కొరకు అడుగులు వేయగలిగిన వ్యక్తిగా నువ్వు మిగిలిపోగలవా? Are you able to live for Jesus alone? యేసు కొరకు మాత్రమే. తెలుసుకో యేసెవరో నువ్వు. నీకు ఈ లోకము కంటే ఎక్కువగా ఆయన కొరకే బ్రతకాలనిపిస్తుంది, అవసరమైతే మరణించాలని కూడా అనిపిస్తుంది. ఒక మనుషుల మీద ప్రేమతో చచ్చిపోతున్న వాళ్ళని చూస్తున్నా, బండి మీద ఉన్న ప్రేమతో చచ్చిపోతున్న వాళ్ళని చూస్తున్నా. రకరకాల ప్రేమల గురించి చస్తున్నారు లోకంలో. రాజకీయాన్ని గురించిన ప్రేమతోని చచ్చిపోతున్నారు. కానీ యేసయ్యను ప్రేమించి తమ జీవితాలను ముగించగలిగిన రాజీ పడని దేవుని పిల్లలు ఇక్కడ కూడా ఉన్నారా? మీలో ఉన్నారా? దాంట్లో నువ్వు ఉన్నావా? వెళ్ళిపోతున్నాడు యేసయ్య. ఆ మాట వినగానే యేసయ్య హీస్ వాకింగ్ అలోన్. ఎవరితో ఉండలేకపోతున్నాడు యేసయ్య. ఎంతో ప్రేమ కలిగినాడు కదా యేసయ్య. ఏమంటే ఒక తలని నరకటం అంటే చిన్న విషయమా? ప్రసంగాలు ఎర్నెస్ట్ పాల్ చేస్తాడు, వాక్యం ఇసుకపల్లిలో మీరందరూ అంటారు. ఇప్పుడు మీ తలను దేవుని కొరకు నరకబడాలి అంటే అప్పగించబడే పేర్లు ఇవ్వండి.
ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారు? చేతులు ఎత్తండి. మీ పేర్లని రాపిచ్చి ప్రార్థన చేపిస్తాను, చేతులు ఎత్తండి అంటే చేతులు ఎత్తుతారు. అందుకే ఎత్తుతూనే ఉన్నారు. కోర్టు సమస్యలా, పోలీస్ స్టేషన్లో కేసులా, పెళ్ళి కాలేదా, పిల్లలేరా, ఉద్యోగం కావాలా, వాట్ యు నీడెడ్, ఏం కావాలి నీకు, ప్రార్థన చేద్దాం అంటే చేతులు ఎత్తే వాళ్ళు ఉన్నారు. ఏసే కొరకు నీ తలను నరికేస్తారంట అంటే ఏసై కోసమే నిలవబడేవాడు ఒక్కడిగా మిగిలిపోయాడు. ఆయనే బాప్తిస్మ యోహాను. ఈరోజు నా హృదయపు లోతుల్లో నుంచి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. నేను మరలా చెబుతున్నాను, యేసయ్య దగ్గరికి అద్భుతాల కోసం రామకండి. యేసయ్య ద్వారా స్వస్థతలు ఇవన్నీ జరుగుతాయి. మీకు ఏమేమి కావాలనో మీ పరలోకపు తండ్రికి హి నోస్, నీకు తెలుసు, ఆయనకి తెలుసు. నీకేం కావాలో ఆయనకి తెలుసు. కానీ నీకు తెలియాల్సింది ఆయన ఎవరో నీకు తెలియాలి. ఆయన మనస్సు ఈ పూట నీకు అర్థమగునుగాక. ఆయన హృదయాన్ని ప్రభు నీకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. నా ప్రియులరా, యేసు ఎవరో ఎరిగి ఉన్నాడు గనక యోహాను గంతులేస్తున్నాడు. గర్భంలోనే ఆనందం, నాట్ అవుట్ సైడ్. వెలుచూపు వలన ఆనందం కాదు ఇది. ఏదో చూసి గంతులు వేసిన ఆనందం కాదు ఇది. కేవలం ప్రభువుని బట్టే ఆనందం. ఎందుకంత నిలువున చచ్చిపోయాడు? యోహానులో ఉన్న విశ్వాసం, ఆయన కొరకు మరణించడం భాగ్యమని నమ్మాడు. యేసయ్య గురించి నీకు తెలిస్తే నువ్వు యేసుని నమ్మిన బిడ్డగా మిగిలిపోతావు. ఆయన వల్ల ఏమని నమ్ముతావు? ఏమని నమ్ముతావు? రోగాలు తీసేస్తాడు, పరిస్థితులు మారుస్తాడు, అప్పులు పోతాయి, పిల్లలు పడతారు. ఇదేనా నీకు తెలిసింది? నువ్వేమని నమ్మాలి? ఆయన యందు మృతులైన వారు మరలా తిరిగి లేస్తారు. నేను చచ్చిపోయినా మరి శ్రేష్టమైన పునరుత్థానాన్ని దేవుడు నాకు కూడా అనుగ్రహిస్తాడు. ఆ పునరుత్థానపు శక్తిని ప్రభు నాకు ఇస్తాడు. దానికోసం వాళ్ళు ప్రభువుని నమ్మారు, అందుకోసం వెంబడించారు, అందుకోసం అడుగులు వేశారు. యేసు ప్రభు నా కాలంలో అనేక జన సమూహాలు, ఫస్ట్ సెర్మన్ భలే క్లిక్ అయింది యేసయ్య సేవలు, మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయన ఆ జన సమూహములను చూచి అని ఉంటుంది. ఎవరంట? ఎంతమంది అంట? జన సమూహాలు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇసుకేస్తే రాలనే జనం. ఫస్ట్ మీటింగ్కి ప్రజలు అట్లున్నారు. రోజులు గడిచే కొద్దీ కొంత 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 తగ్గుకుంటూ వచ్చా. ఇంకా తగ్గారు, ఇంకా తగ్గారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం దగ్గరికి వెళ్తే ఒక మాట చదవండి, కొంచెం ముందుకు వెళ్ళాలి, చాలా విషయాలు ఉన్నాయి మనకి. సారీ, యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీన్ని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మ 66వ వచనం చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి, ఎంతమంది ఏమండి, ఎంతమంది? వాళ్ళు ఎవరు? వెనక తీసింది ఎవరు? శిష్యులా? విశ్వాసులు అంటే మేలులు అనుభవించి దేవుణ్ణి నమ్మి వచ్చినోడు విశ్వాసి. శిష్యుడు అంటే ఎవరు? సమస్తమును విడిచిపెట్టి యేసయ్యను వెంబడించినోడు శిష్యుడు, అంతేగా? ఇప్పుడు అన్నిటిని వదులుకొని యేసయ్యే కావాలని కోరుకొని వచ్చిన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. ఒక మాట నాకు మీరు ఇక్కడ చెప్పండి, నువ్వు దేవుణ్ణి వెనకబడుతున్నావా, ముందుకు నడిపించబడుతున్నావా? నువ్వే.
వెనకబడ్డ వ్యక్తివా, ముందుకు కొనసాగించబడుతున్న వ్యక్తివా? నీ ఆత్మీయ ప్రయాణంలో నీ అడుగులు ముందుకు సాగుతున్నాయా? ప్రార్థన విషయంలో కానీ, మందిరం విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, పరిశుద్ధత విషయంలో కానీ, నమ్మకంగా బ్రతికే విషయంలో కానీ నువ్వు ముందుకు కొనసాగించబడుతున్న వ్యక్తిగా నీ అడుగులు మార్చబడ్డాయా? లోకంలో సాగుతున్నావు, దేవునిలో ఆగిపోతున్నావు. లోకంలోనేమో వెనకేయట్లేదు అసలు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, పెళ్లి ఘనంగా జరగాల, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ షర్ట్ కొనాలా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ ఇల్లు కట్టాలా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, దానికి నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా, అవమానాలు పొందైనా, నిందించబడైనా, ఎవరు నన్ను లెక్క చేయకపోయినా ఆయన రాజ్య వారసునిగా, వారసురాలుగా నేను మిగిలిపోవాలి. ఇట్లా నడిచే విశ్వాసులు మళ్ళీ ఎంతమంది ఉన్నారు? మీకు యేసయ్య తెలియట్లేదు, యేసు ఎవరో మీకు అర్థం కావట్లా. అందుకోసం ప్రతి వారం మీకు చెప్పాల్సి వస్తుంది, టైంకి రండి అని. వాక్యాన్ని ఇన్ని వారాలుగా, ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా వింటున్నా, ఇంకా నువ్వు నేను మార్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకని కంప్లీట్గా వీఆర్ అనేబుల్ టు చేంజ్. ఎందుకు మారలేకపోతున్నా? ఎందుకు అప్పగించుకోలేకపోతున్నా? నీకు తెలియట్లేదు యేసు ఎవరో. ఆయన ఎవరో నీ మనసులో, నీ హృదయంలో ఒక స్పార్క్గా, ఒక మెరుపు లాంటి మార్పు నీలో రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన ఎవరో నీకు తెలిసిన నాడు ఒక అత్యద్భుతమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఆయన సన్నిధిలో ఆయన కొరకు స్తంభంగా మిగిలిపోతావు. ఆయన కొరకు అడుగులు వేసిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. వాళ్ళు అంటున్నారు, ఈ బోధ కఠినమైనది, ఎవడుంటాడు ఆయనతో? ఇంత కఠినమా? కనికర పూర్ణుడు అనుకున్నాం, దయాదాక్షిణ్య పూర్ణుడు అనుకున్నాం, ప్రేమ కలిగిన వాడు అనుకున్నాం, వాత్సల్యతను కనపరచువాడు అనుకున్నాం. ఇంత కఠినుడా? యేసు ప్రభు శిష్యులలో ఒకడు యేసయ్య దగ్గరకు వచ్చి, మా నాయన చచ్చిపోయినాడు అని అంటారు. తెలుసుగా మీకు? మా నాయన చచ్చిపోయిండు అయ్యా, నేను వెళ్ళి మా నాన్నని పాతి పెట్టుకొని వస్తానంటే, యేసయ్య అసలు లెక్క అయితే ఏమని అంటాడని అనుకున్నాడు వీడు. వీడి ఎక్స్పెక్టేషన్ ఏందో చెప్పండి, మీరు చెప్పండి, నేను చెప్పనా? చచ్చిపోయిన లాజర్ని లేపిండు కదా, లేపలా? చనిపోయినాడు బతికిచ్చినా బతికిలేదా? ఆయన బతికిచ్చినప్పుడు మా నాయన కూడా బతికిస్తాడుగా, ఆయనలో జీవం ఉందని చెప్తున్నాడుగా. ఈ మాట చెప్పగానే, ఏనానా డాడ్ చనిపోయాడా, అరే రే 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 పద వెళ్దాంపా, లేపేద్దాం అన్నాడా? యేసయ్య అన్నాడు, ఒరే మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుంటారు. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ బ్యాక్ స్లైడ్. నువ్వు వెనకబడద్దు. తండ్రి చచ్చిపోయాడు, భార్య చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి నష్టం అయిపోయింది. నాలో నువ్వు వేసే అడుగు మళ్ళీ అటు వేయొద్దు. నువ్వు నా కొరకే అడుగులు వేసిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. వాళ్ళని బాధ పెట్టుకుంటారులే, నీవు వచ్చి నన్ను. ఎంత తేలిగ్గా ఉంది ఈ మాట చెప్పండి. ఈ మాట మామూలుగా యేసయ్య కాదు, నేను మీతో చెప్పిన అనుకో, అయ్యగారు మా నాన్నగారు చనిపోయారంటే, మృతుల్ని బాధ పెట్టుకుంటారులే, నువ్వు చర్చికి రా అంటే నువ్వేమంటావు? వాడు అసలు పాస్టరే కాదండి అంట. వాడు కషాయుడు అండి, మేము కానుకొచ్చినప్పుడు బాగానే తీసుకున్నాడు, మా ఇంటికి ప్రార్థన ఈ కుటుంబ ప్రార్థన అయితే బాగానే వచ్చిండు, మిగతా రోజుల్లో బాగానే ఉన్నాడండి, చచ్చిపోతే మా అయ్యగారు లెక్క కూడా చేయడు. మా నాన్న చచ్చిపోయిందంటే కనీసం అండి, ఎవరైనా తండ్రి చనిపోయాడంటే అయ్యో అట్లా జరిగింది అంటారు కదా. ఎంత క్రూరుడండి పాస్టర్ గారు. వాడు ఎర్నెస్ట్ అసలు పాస్టరే కాదన్నాడు. మృతుల్ని పాతి పెట్టుకుంటారు అంటాడండి. వాడికి ఏం పుట్టిందండి? మనమంట ఆయన నెమ్మడి ఇవ్వాలంటే ఇంకా ఏందండి నెమ్మడి ఇచ్చేది ఆయన్నే? మా నాయన చచ్చిపోతే దిక్కు లేదు, ఇక నేను చచ్చిపోతే నా శవాన్ని కూడా ఆడబడేసిపోతాడండి. మా నాన్నకి దిక్కు లేదు, ఇక నన్ను పాతి పెడతాడైనా? కనీసం పోయి పాతి పెట్టుకున్నా రారా అని చెప్పాలి కానీ
మేలు చేయకపోతే చేయకపోయినావు. యేసు ప్రభు గురించి మీరందరూ ఏదో అనుకుంటున్నారు. యేసు ప్రభు కఠినుడు, యేసు ప్రభు దయ లేనివాడు. మాట్లాడటానికి చాలా ఉన్నాయి ఇక్కడ, కానీ వాడు ఏం మాట్లాడలేదు. వాడు యేసునే వెంబడించిన వ్యక్తిగా మిగిలిపోయాడు. ఈరోజు నేను మీ అందరినీ అడ్రస్ చేసే మాట ఏంటంటే, నీకు యేసు ఎవరో తెలిసిందా? వాతావరణంలో మార్పులు వచ్చినట్టు భక్తిలో మార్పులు వస్తున్నాయి. నీకు ఒక్కొక్కసారి వెచ్చగా హాట్గా ఉంటావు, వేడిగా ఉంటావు, ఆత్మతో నింపబడతావు, బలపరచబడతావు, బలమైన వ్యక్తిగా ఉంటావు. అసలు నేను టచ్ చేయడానికి వీలుండదు, అంత మండుతుంటావు దేవుళ్ళో. మేన్ హల్లెలూయా అట్లా. కొద్ది రోజులు అయ్యేసరికి శీతాకాల సమావేశాలు అనండి, కూల్ చెప్పండి, కూల్ అదిగా అట్లా. అంటే వాతావరణానికి తగ్గట్టుగా నీ భక్తి ఉంది కదా. ఒక్కొక్కసారేమో చల్లగా, ఇంకొకసారేమో దేవుడు ఏం చెప్పాడు, నువ్వు చల్లగానైనా ఉండు అటన్నా. ఇటు నువ్వు సినిమా చూడు, ఇటు ప్రార్థన చేయు. అదేందో చూడు, పాపం చేయుడు, ప్రార్థన చేయడు. అటు చేయడు, ఇటు చేయడు, ఏమి చేయడు. నేనేమీ చెయ్యను అనండి. నువ్వు ఏం చేయకపోతే నువ్వేం కావు, నువ్వు అంతే ఉంటావు. టేక్ ఎ రైట్ డెసిషన్ టు నైట్. ఒక మంచి తీర్మానం చేసుకున్నావా? యేసు ఎవరో నీకు అర్థం కావాలి. నీ మనసుకి పూట నీ మనసులో దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన ప్రేమను గుర్చిన సారం దేవుడు నీ హృదయానికి తెలియచేయును గాక. హల్లెలూయా అని చెప్పండి అందరం బిగ్గరగా చెబుదాం. ఇప్పుడు యేసయ్య తన జీవితంలో ఆయన ఎవరో నీకు తెలియటానికి నేను ఒక మాట చదివిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 తీసారా? 38వ వచనం చూడండి. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. స్తోత్రం చెప్పండి అందరు, కొంచెం గట్టి చెప్పండి. యేసయ్య ఎదుట ఉన్న గిన్నె అది చాలా చేదైనది, చాలా ఘోరమైనది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి సాధ్యమైతే, ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్, దాన్ని కొంచెం దయచేసి నా యొద్ద నుంచి తీసే ప్రభువా, తండ్రి తీసేవా అని మామూలుగా ప్రార్థన చేశాడు. నెక్స్ట్ వెంటనే అంటాడు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే జరగాలి. హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు? రోమా ప్రభుత్వం వచ్చి బంధించడానికి వాళ్ళందరూ వచ్చి, అబ్బాయి ఇక్కడ యేసు ప్రభు అంటే ఎవరయ్యా అని అడిగితే, మీకు ఎవరు కావాలి అంటే, మాకు యేసు కావాలి. యేసయ్య ఏమన్నాడు? ఆ యేసునే నేనే. శ్రమని తెలుసు, కఠినమని తెలుసు, బాధని తెలుసు, మరణమని తెలుసు,
కొరడా దెబ్బలని తెలుసు, రక్తము కారునంతగా ఈ ప్రయాణం అని తెలుసు. కానీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ టు క్రూసిఫైడ్. సిలువ శ్రమలకి, కష్టాలకి, నిందలకి, అవమానాలకి దేవుని కొరకు ముందు అడుగులేస్తున్నాడు. ఇప్పుడు ఆ గిన్నెని నా యొద్ద నుంచి తొలగించన్న తర్వాత ఏమంటున్నాడు? అయినను, ఆ మాట చూడండి, 39. అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. హల్లెలూయా చెప్పండి అన్నారు. యేసయ్యకి తండ్రి మనసు తెలుసు, అందుకోసం అంటాడు కష్టమే, బాధే, మరణమే, సావే తెలుసు. తలుచుకుంటేనే గుండెలు పగిలిపోతున్నాయి. అయినా నా ఇష్టం కాదు. నీకు యేసు అంటే ఎవరో నీకు తెలిస్తే నీకు నచ్చినట్టుగా భక్తి చేస్తావా? నీకు నచ్చిన టైంకి చర్చికి వస్తావా? నీకు నచ్చింది చేసి నేను చేస్తుంది భక్తి అనుకుంటావా? ఈరోజు నీ కాలంలో చాలామంది వాళ్ళ ఇష్టం చేస్తున్నారు అంతే. దేవుని ఇష్టం కాదు అది. దేవుడు కోరింది కాదు, దేవుడు ఆశించింది కాదు. వాళ్ళకి నచ్చింది చేసుకుంటా వాళ్ళు అనుకుంటున్నారు మేము కూడా భక్తి చేస్తున్నాం అన్న భ్రమలో ఉన్నారు. యేసయ్య అంటున్నాడు నా ఇష్టం కాదు. ఈ మాట నువ్వు చెప్పగలవా సంఘంలో? నేను ఇక్కడికి వచ్చింది నా ఇష్టం చేయటానికి కాదని మీరు చెప్పగలరా? నాకు ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయటానికి కాదు, ఆయన కోరిన ప్రార్థన నాలో దేవుడు చూడాలనుకున్నాడు, నేను అట్లనే ప్రార్థన చేస్తాను చెప్తారు మీరు? ఆయన కోరినట్టు నేను నడుస్తాను, ఆయన కోరిన భక్తి నేను చేస్తాను, ఆయన కోరిన ఆత్మీయ స్థితిలోకి నేను ఎదుగుతాను, ఆయన కోరిన బిడ్డగా నేను మిగిలిపోతాను. ఈ శేష జీవితం యేసయ్యకి అంకితం. He has a desire in my life. ఆయనకు ఒక ఆలోచన ఉంది నా జీవితం పట్ల. ఇట్లా బ్రతకాలని, ఇట్లుండాలని, పాపం నుండి తప్పించబడాలని, అవిధేయునిగా మిగిలిపోకూడదని, అవిశ్వాసానికి గురి కాకూడదని, రేపు ఆయన వచ్చినప్పుడు ముసుగు లేని ముఖము కలిగిన వ్యక్తిగా నువ్వు మిగిలిపోవాలని, తొట్టెళ్లకుండా నువ్వు కాపాడబడాలని, కడవరకు ఒక నమ్మకమైన వ్యక్తిగా ఆయన సన్నిధిలో, ఆయన మార్గములలో కొనసాగించబడాలని గాడ్ ఈజ్ విల్లింగ్. దేవుడు కోరుతున్నాడు. దేవుని కోరికను తీర్చగలిగిన దేవుని పిల్లలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి అంటే అబద్ధం ఆడటానికైనా చేతులు ఎత్తుతారు. మీరు చేతులు ఎత్తుతారు కానీ మీరు నిజంగా చేసేది మీ ఇష్టమే. నిజంగా దేవుని ఇష్టం చేయటానికి ఉన్నవాడు, దేవుని ఇష్టమే చేసేవాడు, దేవుని ఇష్టానుసారంగానే కొనసాగించబడినవాడు, దేవుని ఇష్టానికి అప్పగించుకున్నవాడు ఎట్లా నడుస్తాడు, ఎట్లా బ్రతుకుతాడు, ఎట్లా ప్రవర్తిస్తాడు? అది కష్టం, అది బాధ, నాకు తెలుసు. అయినా నీ చిత్తమే జరగాలి. ఈ రోజున దేవుని చిత్తం చేసే మనసు మళ్ళీ ఎంతమందికి వచ్చింది? ఇది నీకు రావాలంటే యేసయ్య ఎవరో నీకు తెలియాలా. అప్పుడు ఎవరు ఎట్లా ఉన్నా నువ్వు దేవుని చిత్తం చేసిన బిడ్డగా మిగిలిపోతావు ఆయన నామంలో. యేసయ్య శిలువ మోసినప్పుడు వాళ్ళ అమ్మ వచ్చిందా? మరియమ్మ వచ్చిందా? యోసేపు వచ్చాడా? యేసయ్య సహోదరులు వచ్చారా? శిలువను మోయటానికి ఎవరు రారు, నువ్వే మోయాలా. ఈ ఆత్మీయ యాత్రలో ఒంటరిగా మనం మిగిలిపోతాం. ఎవరు సహకరించకపోగా మనని ద్వేషిస్తూ ఉంటారు, మనని దూషిస్తూ ఉంటారు, మనకి రాళ్ళేస్తారు, మనకి గాయాలు చేస్తారు, రక్తం కారుతున్నా, మాంసం ముద్దలు ముద్దలుగా పడుతున్నా యేసయ్య మీద ఎవరు జాలి పడలేదు. రిమెంబర్ దట్. యేసయ్య మీద లోకం జాలి పడలేదు. సరే వాళ్ళకంటే యేసు ప్రభు గురించి తెలియదు. మరియమ్మ నువ్వు ఎక్కడున్నావమ్మా? అరే లాజరు నిన్ను దేవుడు లేపాడు కదా, చచ్చిపోయినాడు కదా, యేసయ్య కోసం వచ్చి అడ్డు నిలబడి ఒక దెబ్బ తినొచ్చుగా. 40 కొరడా దెబ్బలలో, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలలో ఒక్క కొరడా దెబ్బ పేతురు తిన్నాడా? ఒక్క కొరడా దెబ్బ లాజరు తిన్నాడా?
చాలా ప్రేమించారని రాశారండి వాళ్ళ గురించి బైబిల్లో. ఎక్కడికి వెళ్ళారు వీరంతా? ఎక్కడున్నారు వీరందరూ? యేసుతో నడుస్తున్నప్పుడు నీ ప్రయాణం ఒంటరి ప్రయాణం. ఈ ప్రయాణంలో బైబిల్ పట్టుకున్న నీ ఇష్టం చచ్చిపోవాలి, నీ ఆలోచనలు చచ్చిపోవాలి, నీ ఉద్దేశాలు మానుకోవాలి, దేవుని ఇష్టము చేయగలిగిన స్థాయికి మనం రావాలి. వాట్ ఇస్ ద డిజైర్ ఆఫ్ జీసస్? యు హావ్ టు నో దట్. అది నీకు అర్థం కావాలి, అది నీకు తెలియాలి. యేసు ఎవరు ఆ కాలానికి అర్థం కాక సిలువ వేయబడుతుంటే, కొట్టబడుతుంటే, రక్తం ఏరులై పారుతుంటే, ఒక దొంగని ఒక చెట్టుకు కట్టేసి కొడుతున్నారు ఒక ప్రాంతంలో. నేను కారులో వెళ్తున్నాను, చూశాను. నాకు చాలా బాధ అనిపించింది. ఆయన ఒక దొంగ అయిన మనిషే కదా, కొడితే భలే బాధపడ్డా. సర్వసాధారణంగా ఒక మనిషిని కొడుతుంటే బాధ కలిగితే, యేసయ్యని కొట్టట్లేదు, చీరేస్తున్నారు. ఈ రిబ్స్ అన్ని కనిపిస్తున్నాయి యేసయ్యకి. మాంసం లేదు, ఇక వీపు మీద మాంసమే లేదా. ఇటు చూసిన మొత్తం పెద్ద పెద్ద గాయాలు, మాంసం అంతా ఊడిపోయింది. వేస్తున్న ప్రతి అడుగు రక్తపుట అడుగు. బైబిల్లో ఒక మంచి మాట చెప్తాం మీకు. మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసయ్య మన కొరకు మరణించాడు. మనం ఇంకా పాపులమే, అయినా యేసయ్య మనని ప్రేమించాడు, మన కోసం చనిపోయాడు. ఈ ఒక్క మాట నీకు గనక అర్థమైతే, స్ట్రైక్ అయితే, ఈ పూట ప్రాణం పోయేంత వరకు ఒక నమ్మకమైన బిడ్డగా నువ్వు ప్రభు కొరకు జీవిస్తావై నా వల్ల. ఒక వారం ఆసక్తిగా, ఒక వారం ఆరిపోయిన వ్యక్తిగా, ఒక వారం ఉజ్జీవం, ఒక వారం చచ్చిపోయిన జీవితం, ఒక వారం విధేయత, ఇంకొక వారం మూర్ఖత్వం, ఒక వారం దేవుని ఆలోచన, ఇంకొక వారం సొంత ఆలోచన, రకరకాలుగా ఉండవు. తెలిసి తెలియక మాట్లాడిన పాస్టర్ గారు సారీ అండి అంటారు. అనాల్సినవి అన్నీ. నీకు యేసయ్య తెలిస్తే నీ మాటలు ఎట్లుంటాయి? యేసయ్య తెలిస్తే నీ ప్రవర్తన ఎట్లుంటుంది? తల్లిదండ్రుల విలువ పిల్లలకు అర్థమైతే సీరియస్గా చదువుకుంటాడా, చదువుకోడాడు? యేసయ్య విలువ నీకు అర్థమైతే నీ భక్తిలో సీరియస్నెస్ వస్తుందా, రాదా? వచ్చిందా? ఈజ్ దర్ సీరియస్నెస్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? ఆత్మీయ జీవితంలో సీరియస్నెస్ ఉండండి. ఇక్కడికి వచ్చి ఫోన్లు చూసేవాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వచ్చి ఫోన్లు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు నెత్తి నోరు బాదుకొని చెప్పిన వినేవాళ్ళు లేరు. ఒకవేళ ఫోన్ మోగితే, ఏమయ్యా నీ ఫోన్ మోగి సైలెంట్ పెట్టడం తెలియదా, నీకు మైండ్ పనిచేస్తుందని మాట్లాడితే చర్చి అనుకుంటుండు. నువ్వు చర్చిలోనే ఉండలేను, పరలోకంలో ఏముంటావు? ఉంటావా? ఏడేం ఉండటం నీకు చేత కాలేదు, ఆడ ఉండటం చేత లేదా నీకు? గూడ్లో రాయిది లేనోడు ఏట్లో రాయి తెస్తాను అన్నాడంట. గూడ్లో రాయి ఇటు అయ్యి అంటే నో 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 నో, ఎయిట్లో రాయి. ఏం నేర్చుకుంటున్నారు మీరు? యేసయ్య తండ్రి చిత్తం చేశాడు. నా ఇష్టం కాదు, తండ్రి ఇష్టమే, దేవుని చిత్తమే, దేవుని ఆలోచనే, దేవుని మనస్సే. ఈ మనసు మనకు వచ్చిందా? నీ ఇష్టం జరుగుతుంది కాబట్టి నువ్వు మందిరంలో ఉన్నావు. నీ ఇష్టం జరగకపోయినా నువ్వు మందిరంలో ఉంటావా? నీ ఇష్టాలు ఏవి నెరవేర్చబడకపోయినా ప్రార్థనలో ఉంటావా? నీ ఇష్టాలు ఏవి నెరవేర్చబడకపోయినా నువ్వు తీసుకున్న తీర్మానంలో నిలబడతావా? నువ్వు అనుకున్నది ఏది జరగలేదు, నువ్వు అనుకున్నది జరిగిన దాంట్లో యేసయ్య లేడు, నువ్వే ఉన్నావు. నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగితే దాంట్లో నువ్వు లేవు, యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు గనక ఆయన ఏమైనా చేస్తాడు నీ జీవితంలో. హీ డూస్ ఎవ్రీథింగ్, హీ నోస్ ఎవ్రీథింగ్. ఈ రోజున మనకి నచ్చినట్టుగా బతకటం మనం ఎప్పుడు మానేద్దాం?
నువ్వు కూర్చుంటే ఫ్యాన్ చూసుకొని కూర్చుంటావు, మంచి చైర్ చూసుకొని కూర్చుంటావు, మంచి పొజిషన్ చూసి కూర్చుంటావు. అంత నీ ఇష్టానుసారంగా భక్తి చేస్తావు. నీకు నచ్చినట్లుగా వస్తావు, నీకు నచ్చినట్టుగా ఉంటావు. ఏంది ఎంత వాక్యం విన్నా ఇట్లుంటున్నావని మాట్లాడితే, గద్దిస్తే అప్పగించుకోవటం ఉందా నీకు? తిరగబడతావు, లోబడవు. ఒక దైవజనుడు దేవుని ఆత్మ ప్రేరణతోనే వాక్యం చెప్పినప్పుడు, నేను డబ్బులు తెమ్మని చెబుతున్నారా? ఏం చెబుతున్నారు? బతుకు మార్చుకొని దేవుని రాజ్యం కోసం బతకమని కదా చెబుతుంది. దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచబడమని కదా నీకు చెబుతుంది. దేవుని చిత్తానికి అప్పగించుకోమని కదా నీకు చెబుతుంది. స్వలాభం కోసమో మా సొంత ఉద్దేశాల కోసమో మిమ్మల్ని రప్పించుకుంటున్నాను అనుకుంటున్నారా చర్చికి? ఎందుకు వచ్చావు అసలు? నువ్వు మందిరానికి ఎందుకు వచ్చినావు? ఆయన గడప ఎందుకు దొక్కినావు? ఆయన మనస్సు నీకు లేనప్పుడు నువ్వు మందిరానికి రావటం వేస్ట్. ఇక్కడ నువ్వు నీ బ్రతుకును మార్చుకోలేకపోతే, ఇక్కడే నీకు మార్పు లేకపోతే దేవుని రాజ్యంలో నువ్వెట్టుంటావు అసలు? ఈడే మన బతుకులు సరిగ్గా లేకపోతే, ఇక్కడ దేవుని వాక్యానికి లోపడకపోతే, రేపు అంతమందిలో ఏసే సింపుల్గా అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి. నీకు క్రమమైన జీవితం రావాలి అంటే, క్రమంగా భక్తి చేయడం నేర్చుకోవాలంటే, నీ ఇష్టం మానుకోవటం నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు? నీ ఇష్టాలన్నీ ఎప్పుడు చచ్చిపోతాయి? నాకు నచ్చిందండి నేను అంతే చేస్తాను అనే భావన ఇంకా నీ హృదయంలో ఎందుకు మిగిలిపోయింది? ఈ భావన ఏదైనా తోటలో ఉంది. అందుకోసం అవ్వ ఆమెకు నచ్చింది చేసింది, దేవుడు చెప్పింది చేయలా, ఆమెకు నచ్చింది చేసింది. దేవుడు చెప్పినా వినే మనసు ఆమెకి లేదు. బికాస్ షీ డిడ్ంట్ నోస్ హూ ఈజ్ జీసస్. ఆమెకి తెలియదు యేసు అంటే ఎవరు. అంత ప్రేమించినా, అంత చేరదీసినా, అంత ఆశీర్వదించినా, అంత చిటికేస్తే ఏనుగు పరిగెత్తుకొని వస్తుంది. ఏయ్ సింహం అంటే తోక ఒప్పుకుంటా కుక్క పెళ్ళి వచ్చినట్టు వచ్చింది ఒకప్పుడు ఏదైనా తోటలో. సింహం, అడవికి రాజు సింహం. సృష్టి అంతటిని దేవుడు మానవుని చేతిలో పెట్టాడు. ఏలుబడి చేయరా అన్నాడు దేవుడు. బానిసగా బతకద్దరా, నువ్వు ఏలాలి అన్నాడు. ఏలుబడి చేయమంటే వాడు బానిస అయిపోయాడు. వాడి హృదయం లేదో ఆలోచనలు, ఆశలు కలిగాయి. ఏయో ఆశలు సాతాను రేపాడు. ఏ ఉద్దేశాలు మనసులో కల్పించాడు. నువ్వు ఆ పండు తింటే నువ్వు దేవతవైతావు, నీ స్థాయి పెరిగిద్ది, నువ్వు గొప్పోడు అవుతావు. ఎంతకాలం ఈడ బడి ఉంటావు? ఆయన దగ్గర బడి ఉంటే నిన్ను ఎదగనీయుడు. ఆయన దగ్గర బడి ఉంటే నీకు పెత్తనం ఉండదు. ఆయన దగ్గర ఉంటే నువ్వు రాజు కాలేవు. నువ్వు రాజు కావాలంటే ఆయన దగ్గర నుంచి బయటికి పో. ఏదైనా తోటల నుంచి బయటికి పోతే నువ్వు పెద్ద రాజు అవుతావు. నీకో కిరీటం, నీ భార్యకి ఒక కిరీటం పెడతారు. నీకొకటి, నీ భర్తకు ఒక కిరీటం వచ్చింది. సాతాను అక్కడ చెప్పాడు, ఆశలను రేపాడు. రకరకాల ఆలోచనలు మనసులో కలిగి ఆ దురాశలకు లోనయ్యి దేవుని చిత్త నుంచి తొలగిపోయారు. ఈరోజు నేను ఒక మాట మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. రకరకాల ఆలోచనలు, ఆశలు మీ హృదయాలలో సాతానుగాడు కలిగిస్తుంటే, అవన్నీ నాకు అవసరం లేదు, నేను ప్రభు చిత్తం చేయాలా, నన్ను పట్టించుకోకపోతే పర్వాలేదులే, తిట్టినా పర్వాలేదులే. ఏసైని కొడితే స్పందించాడా? పిడిగుద్దులు గుద్దారు, స్పందించాడా? మాట్లాడంటే కొరడాలు తను కొడుతుంటే మాంసం ఇట్లా ఊడొస్తుంటే స్పందించాడా? ఏ కొట్టొద్దురా అన్నాడా? ఎందుకు నన్ను ఇట్లా కొడుతున్నా, నేనేం చేశానని అన్నా నోరు తెరిచి మాట్లాడా? అన్యాయపు తీర్పునకు కొనిపోబడ్డా? ఏసై చెప్పిన మాట ఏంటిది? నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి. ఎప్పుడు సంతోషించాలా? ఎప్పుడైనా సంతోషించేది? నీ మీద అబద్ధంగా చెడ్డ ప్రచారం చేస్తుంటే, ఎర్నెస్ట్ పాల్ మంచోడు కాదు, వాడు దుర్మార్గుడు, వాడు ఎదవా, వాడు పనికిమాలినోడు, వాడు వేస్ట్ గాడు, వాడికి వాక్యం తెలియదు, వాడు అసలు పాస్టే కాదు, వాడిది ఏముంది, వాడిది ఒక బతుక అని మన ఎదుట ప్రజలు మాట్లాడినప్పుడు మనం నోరు మూసుకొని దేవుని చిత్తం చేసేవాళ్ళం. దేవుని కొరకు తల వంచుకొని మనం వెళ్ళిపోతే
ఆ మార్గం యేసయ్యను ఎరిగిన మార్గం. నేను ఇంత అని అనకముందే కోపం వస్తుంది. ఏమీ లేకుండా అంటేనే నోరు మూసుకోమని దేవుడు చెబితే, నిష్కారణంగా నింద అంటే లేనిది కదా. నా నిమిత్తము జనులు మిమ్ములను నింద అంటే ఉన్నది కాదు, లేనిది. నిందలేసి హింసించి అవమానపరిస్తే, అబద్ధంగా చెడ్డ మాటలు పలికితే మీరు ధన్యులు అంటున్నాడు. ఏమి లేకుండా అంటే మీరు ధన్యులు అంటే, మనలో ఎన్నో ఉన్నా మనల్ని ఒక మాట అంటే మీరు ఏమండి మిమ్మల్ని ఏమనలేదు కాబట్టి అందరు పావురాల్లా కూర్చొని ఉన్నారు. ఏమయ్యా నీకు భక్తి ఉందా, ఎందుకయ్యా చర్చికి వచ్చిందని నేను నిలబెట్టి నిలదీస్తే ఉంటావు నువ్వు చర్చిలో? వస్తావా రేపు ఆదివారం నుంచి? నువ్వు మన మధ్యలో బ్రదర్ చాలా సహకరిస్తారు, చాలా కష్టపడతాడు అంటే ఆయన గోల్డ్ మెడలిస్ట్ లాగా. నిజంగా ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, తనలో ఉన్న విధేయత. ఇంకా చెప్పు పాస్టర్ గారు, ఇంకా అట్లా చెప్పినందుకు ఇంకొక 500 కూడా పెంచుతాడు నాకు ఆ వారం బోనస్. నిన్ను నిలదీసి నువ్వు ప్రభు కొరకు ఎందుకు బ్రతకట్లేదు, ప్రభు చిత్తానికి ఎందుకు అప్పగించుకోవట్లేదు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఎందుకు బాధపడట్లేదు, యేసయ్యని ఎందుకు నువ్వు తెలుసుకోవట్లేదు, యేసయ్యని తెలిస్తే అవిధేయత ఎందుకు ఉంటుంది, యేసయ్య తెలిస్తే మూర్ఖత్వం ఎందుకు ఉంటుంది, యేసయ్యని తెలిస్తే కోపం ఎందుకు ఉంటుంది, యేసయ్య తెలిస్తే అజ్ఞానం ఎందుకు ఉంటుంది, భక్తి ఎందుకు చేయలేకపోతున్నావు, ఆత్మీయంగా ఎందుకు ఉండలేకపోతున్నావు, దేవుని మార్గంలో ఎందుకు నడవలేకపోతున్నావు, దైవికమైన వ్యక్తిగా ఎందుకు మార్చబడలేకపోతున్నావు అని నిన్ను గద్దిస్తే, నిన్ను సరిచేస్తే, నిన్ను ప్రభు వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తే, ఆర్ యు ఏబుల్ టు స్టాండ్ ఫర్ జీసస్? నిలబడతావా యేసు కోసం? స్టెఫెన్ని రాళ్లతో కొడుతున్నారు. రాళ్లతో కొడుతుంటే కన్నులెత్తి ఆకాశం వైపు చూస్తున్నాడంట. హీఈస్ నాట్ వాచింగ్ దట్ పీపుల్. రాళ్ళు ఎవరు ఇస్తున్నారో వాళ్ళని చూడట్లేదంట. హీ నోస్ హూ ఈజ్ జీసస్. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, ప్లీజ్ ఫర్గివ్ దెమ్. క్షమించయ్యా, క్షమించు తండ్రి. మొన్న అమెరికాలో కిర్కిని ఆయన్ని చంపేసినప్పుడు హిజ్ వైఫ్ గివెన్ ఏ ఎక్సలెంట్ స్టేట్మెంట్, ఐఎమ్ ఆల్సో ఫర్గివింగ్ హిమ్. నేను కూడా ఆయన్ని క్షమిస్తున్నాను. వాళ్ళకి తెలుసు యేసయ్య అంటే ఎవరో, అందుకోసం వాళ్ళు క్షమిస్తున్నారు. యేసు ఎవరో తెలిసిన వాళ్ళు భర్త చచ్చిపోతే వాళ్ళు కూడా ప్రభు కోసం నిలబడుతున్నారు. మగ పిల్లగాడు పుట్టలేదని చర్చి మానుకున్నా నువ్వు పరలోకం పోతావు, పెళ్లి కాలేదని చర్చి మానుకుంటున్నావా? పెళ్లి కొరకు పరలోక రాజ్యం అనుకుంటున్నావు కదా నువ్వు. హెబ్రీ స్త్రీల గురించి ఒక మాట చదువు. 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక. ఆ మాట వినండి, కొందరైతే అనండి. ఆ మాట ఏమనుకున్నారంట? కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. చూడండి, వాళ్ళు కొడుతున్నారు, హింసిస్తున్నారు, చిత్రవదకు గురి చేస్తున్నారు. వింటున్నారు అందరూ? స్త్రీలని, దే ఆర్ నాట్ మేల్, దే ఆర్ ఫీమేల్. స్త్రీలని హింసిస్తున్నారు, చంపుతున్నారు, చిత్రవదకి గురి చేస్తున్నారు. వాళ్ళ శరీరాలన్నీ కత్తికాట్లకు గురవుతున్నాయి. వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే యాతన పెడుతున్నారంట. యాతన. వాళ్ళు అనుకున్నారంట, మాకు పునరుత్థానం అందరిలాంటి పునరుత్థానం కాదు, మరి శ్రేష్టమైన పునరుత్థానం మాకు కావాలి. మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి విడుదల వద్దు.
నా వైపు చూడండి అందరూ. ఈ మాట యేసయ్య తెలిసినోడు చెప్పగలడా, యేసయ్య అంటే తెలియనోడు చెప్పగలడా? విడుదల మాకొద్దు అనే మాట ఎవరు చెప్పగలరు చెప్పండి మీరు? యేసయ్య అంటే తెలియనోడు ఏమంటాడు? యేసయ్య అంటే తెలియనోడు చెప్పే మాట్లాడితే ఏమి విడిపించాడండి దేవుడు పాషగారు. ఒక ఆమె ఉంటుంది, నన్ను నువ్వు చేసిగా నేను చేసిన ప్రార్థన అంటే ఆడుకోపోయింది, మరి నువ్వు చేసింది ఎడిపోయింది అంటుంది. నేను చేసిందంటే గంగలో కలిసింది అనుకో, మరి నీ ప్రార్థన నేనాలుగా దేవుడు, మరి ఏదది ఎడిపోయిందమ్మా. అంటే చాలామంది అనుకునే మాట ఏంటిదంటే యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య విడిపిస్తాడు, యేసయ్య దగ్గరికి వస్తే ఆయన విడుదల కలగజేస్తాడు. ఇది నిజం, నేను కాదనను. కానీ ఆత్మీయంగా ఎదిగే కొద్దీ, ఆత్మీయంగా బలపరచబడే కొద్దీ, ఆత్మీయంగా దేవునికి సమీపంగా మార్చబడే కొద్దీ మనలో కలగాల్సినటువంటి ఆధ్యాత్మికత ఏంటిదో చెప్పనా? నాకు విడుదల అవసరం లేదా, వద్దు. ఈ సమస్యలలో నుంచి విడుదల అవసరం లేదా, అగ్నిగుండంలో నుంచి విడుదల అవసరం లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. బాగుంది ఆ స్టేట్మెంట్, సూపర్ అని సపర్లు కొట్టచ్చు ఈ మాటకి. తర్వాత వాళ్ళు ఇంకొక మాట చెప్పారు, ఒకవేళ రక్షించకపోయినను రాజా. అరే మళ్ళీ రక్షించకపోతే దండం పెడతారా? రక్షించకపోయినా నీ దేవతలకు మేము పూజింపవు, నువ్వు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయం. తెలుసుకో, మైండ్ ఇట్, తెలుసుకోవయా. ఏం తెలుసుకోవాలా? వీళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు ప్రభు కొరకే బ్రతికే వాళ్ళని తెలుసుకోమని చెప్పారు వాళ్ళు. తెలుసుకోవయా రాజా నెబుకద్నెజరు, తెలుసుకోవయా, మేమెవరమో తెలుసుకో నువ్వు. మేము సేవించుచున్న దేవుడు జీవము కలిగినోడు. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును గనక సిగ్గుపడను. బాగుంది ఇంతవరకు, మాకు తెలుసు, వి నో జీసస్, దట్స్ ఆల్ ఓకే. బట్ వాళ్ళన్న ఇంకొక మాట, ఒకవేళ రక్షించకపోయినా, ఒకవేళ మేలు జరగకపోయినా, ఒకవేళ పిల్లలు పుట్టకపోయినా, ఒకవేళ పెళ్లి కాకపోయినా, ఒకవేళ మా జీవితాల అద్భుతాలను చూడకపోయినా, మేము మాత్రం ప్రభు పక్షాన నిలవబడిన వ్యక్తులంగానే బ్రతుకుతాము తప్ప అందరిలాగా రాజీ పడిన వ్యక్తులంగా మేము బ్రతకలేమో. మాకు యేసయ్య తెలుసు, మేము ఎందుకు రాజీ పడతాం? ఎందుకు రాజీ పడే వ్యక్తులమండి మేము రాజీ పడం. మహా అంటే ఏం చేస్తావు? చంపుతావు, అంతేనా? చంపు. ఇంకా నువ్వు చంపితే శుభ్రంగా ఆర్టీసీ సీట్లో ఖర్చీపేసినట్టే సీట్లో నేరుగా తీసుకొని పోయి ఆయన సింహాసనం ఎత్తాడు. చంపవయా? మరి శ్రేష్టమైన పునరుత్థానము కావాలని, విడుదల వద్దని, స్వస్థత వద్దని, అద్భుతాలు వద్దని, ఆశ్చర్య కార్యాలు వద్దని, భక్తే శ్రేష్టమని, ఆత్మీయతే భావ్యమని వాళ్ళు ఎంచుకొని రోషము, సమర్పణ, త్యాగము వారి భక్తిలో కనపరిచి మేలు జరగటమే యేసయ్యని తెలుసుకోవడం కాదు, కీడులో కూడా ప్రభు చిత్తము చేయటమే యేసుని తెలుసుకోవటం అని వాళ్ళు గ్రహించి they stood in that circumstances. ఆ కఠినమైన పరిస్థితుల మధ్యలో, ఆ హార్డ్ టైమ్స్లో వాళ్ళు ప్రభు పక్షాన నిలవబడిన వ్యక్తులుగా మార్చబడ్డారు. డూ యు నో దట్? మరి శ్రేష్టమైన పునరుత్థానం అంట. షర్ట్లో బ్రాండెడ్ షర్ట్లు వేసుకోవాలని చూస్తాం, ఫోన్లలో బ్రాండెడ్ ఫోన్లు వాడాలని చూస్తాం, చెప్పులు బ్రాండెడ్, ఇంట్లో వస్తువులు బ్రాండెడ్. భక్తిలో బ్రాండ్ ఉందండి, ఖరీదైన భక్తి అనండి అందరూ. ఏ కాస్ట్లీ స్పిరిచువల్ లైఫ్. నాణ్యత ఉందా భక్తిలో? ఒక కొట్టుకి వెళ్ళినప్పుడు ఒక వస్తువును కొనాలంటేనే 10 సార్లు చూస్తున్నావు బాగుందా లేదా, ఒకవేళ కొంచెం చిన్న స్క్రాచ్ ఏమైనా కనిపించినా, చిన్న గీత పడ్డా వద్దు. ఇంకా అదే ఉందండి, ఇంకో పీస్ కావాలి అంటే మరలా 3 మంత్స్ టైం పట్టినా పర్వాలేదు, కానీ నాకు ఇది వద్దు. నీ ఇంట్లోకి తెచ్చుకునే వస్తువుని
ఒక బిందె తెలుసుగా మీకు? బిందెని మీరేమంటారు? నీళ్ళ బిందెని మీరేమంటారు? మరి మీరు బేంద్ అంటారా? అందుకోసం మరి నాకు ఎందుకంటే మంచి వాక్యం చెప్ప, నేను కోపం ఎట్ట బిందెనేనా మరి అట చూస్తారేంది అందరూ? ఒక బిందెని ఇంట్లో కొనుక్కొచ్చుకుంటే బిందెకి కొంచెం చిన్న సొట్ట పడింది అనుకో, చిన్ని బెజ్జం అనండి, చిన్నిది కాబట్టి తెచ్చుకుంటారు కదా. పాపం పోనీలే బాబు, వాడు ఏమంటాడంటే మేడం ట్రాన్స్పోర్ట్లో కొంచెం చిన్న డ్యామేజ్ మేడం. ఓకే బాబు పర్వాలేదులేమ్మా ఇచ్చేయి అంటారా? అనరా? నీ ఇంట్లోకి తెచ్చుకొని ఒక బిందెకి సొట్ట పడితేనే ఊరుకోను. నీకు ఎన్ని సొట్టలు ఉన్నాయక్క? ఎర్నెస్ట్ పాలకి ఎన్ని సొట్టలు ఉన్నాయి చెప్పండి. అన్నలు ఎన్ని సొట్టలు? మొత్తం సొట్టలు అనండి. నిన్ను మోసుకొని పోయి ఆయన రాజ్యంలో పెట్టుకుంటాడు ఇంత చక్కదనం అని. నీ ఇంటికి వచ్చే వస్తువు బాగుండాలనుకుంటావు, నువ్వు ఆయన ఇంటికి వెళ్ళాలా? ఆయన ఇంటికి వెళ్ళాలంటే ఆయన అలవాట్లు నీకు రావాలా? ఆయన పద్ధతులు ఇక్కడ నువ్వు నేర్చుకోవాలా? ఆయన ఇంటికి అలవాటు పడిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలా? ఆయన ఉద్దేశాలు ఏంటో నువ్వు తెలుసుకోవాలా? ఆయన ఎవరో నీకు తెలిస్తే రేపు నువ్వు ఆయనతో సదాకాలము ఉండబోతున్నావు ఆయన నామమున. You are unable to live here with Jesus, but you are liking, you are willing, you have a desire to live with Jesus forever. ఇక్కడ యేసయ్యతో బతకటం నీకు చేత కాదు, కానీ నువ్వేమని ప్రార్థన చేస్తా చెప్పరా? ప్రభువా నిత్యము నీ సన్నిధిలో ఉండే కృప నాకు దయచేయండి తండ్రి. హల్లెలూయా. సలి పుట్టినట్టు చేస్తుంటారు ప్రార్థన. నిజముగా నీతోనే ఉండే కృపణి ప్రభా, దాంట్లో మళ్ళా పాట నీతోనే ఉండుటయ్యే నీ వితవాంచయ్య యో అనండి. హ్యాపీగా ఉంది కదా? మీరు అనుకుంటుంది అదేగా, మీకు అర్థమైంది ఇదేగా, మీకు అనిపిస్తుంది కూడా ఇదే కదా. వాట్ దే ఆర్ విల్లింగ్. ఏంద్రా వీళ్ళు ఏదో స్ట్రైక్ చేస్తున్నట్టున్నారు, వీళ్ళకి ఏం కావాలంట అని హింసిస్తున్న వారిని అడిగితే ఆ కొట్టేవాడు చెబుతున్నాడు, బాబు 2 దెబ్బలు ఎక్కువ కొట్టమ్మా, మాకు మరి శ్రేష్టమైన పునరుత్థానం కావాలి అంటున్నారండి వీళ్ళ. భయపడలే, మనకి భయపడరంట, దేవునికే భయపడతారంట. ఎందుకు? వాళ్ళకి యేసయ్య ఎవరో తెలుసంట. మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందకోరి విడుదల పొందనొల్లక. ఇది చూడండి, కష్టాలలో, బాధలలో, హింసలలో విడుదల వద్దంటే చర్చిలో పరిచర్య చేసే వాళ్ళకి విడుదల కావాలని చూస్తున్నారు. ఏడా పరిచర్య చేస్తున్న పిల్లగాడిని అడిగితే, బాబు ఎంతకాలం ఇక్కడ ఉంటున్నావు? 10 years అన్నయ్య. నాన్న 10 years నుంచి ఇక్కడే ఉంటున్నా అని అడిగితే వాడంటాడు, అదే అన్నయ్య నాకు బాధగా ఉంది. ఊరే నేనేమన్నారా, ఎన్ని సంవత్సరాలు అయిందన్న? 10 years అన్నాడు. 10 years అన్న. దానికి వాడంటాడు, అదే బాధగా ఉందన్న. ఎందుకు బాధ నాన్న? ఏమైంది బాధ? ఎంతప్పటికీ మనం ఇక్కడ మనం కనపడం, మనని చూపించరు, మనం హైలైట్ అవ్వం, మనకి ప్రజల ముందు ఘనత రాదు. ఈ కాలంలో సేవలంటే అందరూ అనుకునే మాట ఏంటిది? ప్రజలకి కనపడాలా, ప్రసంగాలు చేయాలా, బల్లలు గుద్దాలి అనండి, బల్లలు గుద్దండి. బోధకులమైన మనకు మరీ ఎక్కువ కఠినమైన తీర్పు. పౌలే గారు అంటాడు, మీరు కొంచెం దయించిన ఆ మాట అయ్యా అమ్మా కొంచెం ఎక్కువ మంది బోధకులు కామాకండి అని చెప్పిండు బైబిల్. కోత విస్తారంగా ఉంది, కోయి వరకు కొద్దిమంది ఉన్నారు. హల్లెలూయా. ఎవరు ఉన్నారు నా నిమిత్తం?
ఏ సయామో మయాం తండ్రి నేనున్నానయ్యా అంటే, నువ్వు పాస్టర్ కామాకురి నీకు 200 తీర్పు ఉంది అని ఇటు మాట.